సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ వీడియోలో అయితే నేనైతే లేటెస్ట్గా వచ్చిన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి మనకైతే లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే నేను ఈ అప్డేట్ గురించి అయితే కంప్లీట్గా అయితే నేనైతే డిస్కస్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా అయితే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే మెంబర్షిప్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. జస్ట్ మీరు 29 రూపీస్ పే చేసి అయితే పర్ మంత్ మన ఛానల్లో మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ అనేది అయితే తీసుకోవచ్చు. సిన్స్ మీరు మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే మీకైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రెండ్స్ చూసాం కదా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మనకైతే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఉంది కదా, ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ గురించి ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో అప్లికేషన్ అయితే మనకైతే L1 L2 L3 మన కేటగిరీస్కి అయితే మనకైతే డివైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మనకైతే లేటెస్ట్గా అయితే సర్వే అయితే మళ్ళీ తీసుకున్నాం. మనకైతే సర్వే అయితే చేశారు L1 L2 L3 కేటగిరీ పరంగా. మనకైతే రీసెంట్గా మళ్ళీ అయితే ఒక సర్వే అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సర్వే అయితే తీసుకున్నారు కదా. ఈ సర్వేలో ఏంటంటే ఈ సర్వే అనేది ఎందుకంటే కొంతమందికి ఏమైందంటే కొంతమంది లైక్ అర్హులు అంటే ఎవరైతే ఇల్లు సొంత స్థలం ఉండి కూడా ఇల్లు లేని వాళ్ళు ఏంటంటే కొంతమంది L3 కేటగిరీలో పడ్డారు. అలాగే కొంతమంది ఏంటంటే లైక్ ఏమి లేని వాళ్ళు లైక్ అంటే ఇల్లు కూడా ఉండి స్థలం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది L1 కేటగిరీలో పడ్డారు. ఇలా ఏంటంటే కొన్ని లైక్ లిస్ట్లో అనేది అయితే పేర్లు అయితే తప్పుగా అయితే వచ్చాయి. ఏంటంటే అలాంటి వాటిని గుర్తించడానికి అయితే మనకైతే మళ్ళీ అయితే L1 L2 L3 విధంగా సర్వే అయితే చేశారు. ఈ సర్వే కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ వచ్చేసి ఏంటంటే ఈ సర్వేలో కంప్లీట్ అయిన వాళ్ళు మనకి ఎప్పుడు ఇల్లు వస్తుంది అని అయితే అంటున్నారు. మళ్ళీ ఏమైనా సర్వే ఉంటుందా అని కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఏంటంటే మనకు L1 L2 L3 సర్వే అనేది కంప్లీట్ అయ్యాక మ్యాక్సిమం అర్హులు అంటే మీరు అర్హులైతే మీకైతే మళ్ళీ ఎలాంటి సర్వే అయితే ఉండదు. అది మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళైతే డిసైడ్ చేసుకొని మీకు ఇల్లు ఇవ్వాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేసుకొని వాళ్ళ నుండి అయితే మీకైతే కాల్ చేసి అయితే ఇల్లు ఇస్తారు. మీకైతే ఎలాంటి అయితే మళ్ళీ అయితే సర్వే అయితే ఉండదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా వాళ్ళు ఎలా చేస్తారనేది ఇంకేం అప్డేట్ లేదు. ప్రజెంట్ అయితే మనకు రాష్ట్రంలో అయితే కొత్తగా మనకు ఎన్నికలు లైక్ ఎలక్షన్స్ అయితే మనకైతే వస్తున్నాయి. అందుకోసం ఏంటంటే ఈ ఇందిరమ్మ స్కీమ్ అనేది అయితే కొంచెం లైక్ మనకైతే చూసుకోవచ్చు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. మనకైతే వచ్చిన అప్డేట్ ఏంటంటే సర్వే అనేది అయితే కంప్లీట్ అయింది. L1 L2 L3 సర్వే అయితే కంప్లీట్ అయింది. మనకి ఏంటంటే ఎవరైతే అర్హులు ఉంటారో మీకు నిజంగా లైక్ మీరు సొంత స్థలం ఉండి మీకైతే ఇల్లు లేకపోతే L1 వాళ్ళు ఎవరైతే L1 లిస్ట్లో అంటే లిస్ట్ 1లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మళ్ళీ మనకు గవర్నమెంట్ టెండర్ ఇస్తుందా లేక ఎలా ఇస్తారనేది తెలియదు. బట్ మళ్ళీ అయితే ఎలాంటి అయితే అర్హులకు సర్వే అయితే ఉంటుంది. గవర్నమెంట్ అనేది అయితే నిర్ణయిస్తుంది వీళ్ళకి ఇల్లు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అయితే నిర్ణయిస్తుంది ఫ్రెండ్. అలాగే ఫ్రెండ్స్ మనమైతే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుంటే మనకి L1 L2 L3 సర్వే అయినాక వెబ్సైట్లో కూడా మనకైతే స్టేటస్లో ఎలాంటి మార్పులు అయితే కనబడలేదు. అంటే ఇంకా వెబ్సైట్లో కూడా మనకి ఎలాంటి అప్డేట్ అయితే కాలేదు. మనకు ముందుగా చెప్పనే మనకి ఏమైనా మళ్ళీ అప్డేట్స్ చేస్తారు కావచ్చు వెబ్సైట్లో. మన ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లో ఇప్పటివరకు అయితే ఎలాంటి అయితే అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఎన్నికలు అయితే నడుస్తున్నాయి. అండ్ మళ్ళీ ఏంటంటే కొంతమంది అయితే మనకు లిస్టులో నేమ్స్ అయితే తప్పు వచ్చాయి. లైక్ అర్హులు కొంతమంది L3కి వెళ్ళారు, కొంతమంది లైక్ ఇల్లు స్థలం ఉన్నా కూడా L2కి వెళ్ళారు, కొంతమంది 4-వీలర్ అంటే ట్రాక్టర్ అయినా ఉన్నా కూడా ఇల్లు రాదు. అలాంటి వాళ్ళు కూడా లైక్ కొంతమంది L1కి వచ్చారు, కొంతమంది లైక్ లేకపోయినా కూడా 4-వీలర్ని చూపిస్తుంది. చాలా తప్పుగా అయితే స్టేటస్ చూపిస్తుంది అని చెప్పేసి అయితే చాలామంది అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకు కూడా ఏమంటుందని మళ్ళీ ఏం తెలిసిందంటే మళ్ళీ రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే మళ్ళీ ఒక సర్వే ఉంటుంది, రీవెరిఫికేషన్ సర్వే ఉంటుందని చెప్పేసి అయితే మళ్ళీ మనకు అంటున్నారు. నిజంగా L1 L2 L3 క్యాండిడేట్స్ని గుర్తించడానికి ఈ ఎవరైతే L2 L3 వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ఉంటుందన్నారు. ఇప్పటి వరకైతే L1 వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు అయితే ఎలాంటి సర్వే అయితే ఉండదు. మీకు ఏంటంటే గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది మీకు ఇల్లు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి L1 లిస్ట్లో ఉన్న వాళ్ళకి. అండ్ అలాగే ఫ్రెండ్స్ వచ్చేసి ఏంటంటే మనకి
ముందుగా వచ్చేసి సో మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి ఈ తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ఫస్ట్గా మనకైతే L1 లిస్టులో ఉన్న వాళ్ళకైతే సో ప్రిఫరెన్స్ అంటే వాళ్ళకైతే ఇల్లు ఇవ్వనున్నారనేది అయితే మనకైతే తెలుస్తుంది. అంటే L1లో ఏంటంటే మనకి ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉంటారో లేదా పక్కా ఇల్లు లేకుండా ఉంటారో సో వాళ్ళకైతే ముఖ్యంగా అయితే వాళ్ళకైతే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది. అంటే వాళ్ళకే ఫస్ట్ L1 లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లైక్ ఏంటంటే ఇల్లు వస్తున్నాయని అయితే తెలిసింది. అలాగే L2 వాళ్ళు కూడా లైక్ అంటే సొంత స్థలం లేకుండా మన ఇల్లు లేకుండా ఉంటారు కదా. సో వచ్చేసి ఏంటంటే మనకు ఈ ఎల్ టూ లిస్ట్లో సో ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి ఫ్రెండ్స్ సో మనమైతే L1 వాళ్ళకైతే సో మనకైతే వీళ్ళైతే ఫస్ట్గా అయితే ఇల్లు అయితే ఇవ్వనున్నారు. అండ్ అలాగే కొంతమంది లైక్ ఫేక్ న్యూసెస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు అయితే మనకైతే ఏం అప్డేట్ లేదు ఫ్రెండ్స్. జస్ట్ L1, L2, L3 సర్వే అయితే కంప్లీట్ అయింది. అండ్ L2, L3 వాళ్ళకైతే రీసర్వే ఉంటుందని అంటున్నారు. అంటే కొంతమంది లేకున్నా కానీ 4-వీలర్ అలా చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకి మాత్రం రీసర్వే ఉంటుందని అయితే చెప్పారు. సో అలాగే ఇప్పటివరకు అయితే ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఏదైతే ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దు. సో మేబీ ఈ ఎలక్షన్స్ అయిపోయాకైతే మనకైతే మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే రావచ్చు. సో ఫ్రెండ్స్ మరిన్ని మోర్ యూస్ఫుల్ అప్డేట్ కోసం అయితే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.